హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజైతే నాటుకోడి గ్రేవీ కర్రీతో అయితే వచ్చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రాగి సంగటిలో, రైస్లో, పూరిలో, రోటీలో, దేంట్లో అయినా ఇది పర్ఫెక్ట్ కర్రీ అని చెప్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీని ఎలాగైతే చేశానో మీరైతే నా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. లాస్ట్లో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అయితే ఒక విషయం అండి, ఎప్పుడు నాటుకోడి చికెన్ వండినా మనం నాటుకోడినైతే కాల్చాలండి. కాలిస్తేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నేను ఇంట్లోనే కాల్చి ప్రిపేర్ చేసిన నాటుకోడి ముక్కలండి, చిన్న చిన్న ముక్కలకి అయితే నేను కట్ చేయించుకున్నాను. మిక్సీ జార్ అనేది తీసుకుని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వీటిని బరకగా అయితే పేస్ట్లా చేసుకోండి. మరీ అంత పేస్ట్లా అయితే చేసుకోకండి, బరకగా అయితేనే బాగుంటుంది. బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ పేస్ట్ని అయితే వేసేసి ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇందులోనే గరం మసాలా పేస్ట్ మీరు ఏదైతే ఉపయోగిస్తారో అది గరం మసాలా పేస్ట్ అయితే వేసుకుని దీని పచ్చివాసన కూడా పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ గ్రేవీ అయితే వేగుతూ ఉంటుంది. మనం ప్లేట్లో నాటుకోడి ముక్కలు అయితే పెట్టుకున్నాం కదండి, అందులో పసుపు, కారం వేసుకొని బాగా కారాన్ని అయితే పట్టనివ్వాలి. మేము ఆడించుకున్న కారాలు అయితే వాడతామండి. దాంట్లో ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నాటుకోడి చికెన్ అంటే ఘాట్ అనేది ఉండాలి కదండి. ఇలా స్పైసీగా అయితే కలిపేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి. బాగా వేగిన ఈ పేస్ట్లో ఈ నాటుకోడి మాంసాన్ని అయితే వేసేసుకొని మసాలా ముక్కకి పట్టాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఈ కర్రీ స్టార్ట్ చేసినప్పుడు నేను పెట్టుకున్న బాండీ అయితే సరిపోతుంది అనుకున్నాను. ఏదైనా ఏ కర్రీ అయినా కూడా బాండీ విశాలంగా ఉంటేనే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. నాకైతే గిన్నె అయితే సరిపోలేదు, నేనైతే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నానండి. ఇలా మసాలా అనేది పట్టిన తర్వాత నీళ్ళు అనేది వేసుకుని, నాటుకోడి కదండి కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకుని బాగా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు స్మెల్ వస్తుందండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. మూత అనేది పెట్టేసుకుని నాటుకోడి కూరని అయితే బాగా ఉడికించుకోవాలి. ఇలా వెడల్పుగా ఉంటేనే మనకి గ్రేవీ అనేది వస్తుంది. ముక్కకు కూడా మసాలా అనేది పడుతుంది, కారం అనేది పడుతుంది. మనకి ఇలా ఈజీగా అనేది ఉడుకుతుందండి. కాస్త దగ్గర పడిన తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలాను కూడా ఒక్క స్పూన్ అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఇలా చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత మొత్తాన్నంతా కలిపేసుకుని మూత అనేది పెట్టేసుకోండి. నాటుకోడి గ్రేవీ కర్రీ అయితే అయిపోయిందండి. మీరు ఏ కాంబినేషన్లో అయినా తినండి, రోటీ, చపాతీ, పూరి, రైస్, రాగి సంగటి ద బెస్ట్ కర్రీ అని చెప్తానండి. గ్రేవీ లాగా వస్తుంది కదా, మనం తింటుంటే ఎంజాయ్ చేస్తూ తినచ్చు. నిజంగా ఈ కర్రీ తింటుంటే నా ముక్కులో నుంచి మీకే ఇచ్చేసాను, మీ మైండ్కే ఇచ్చేసాను. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సంతోషంగా ఉండండి. అందరికీ బాయ్ అండి.